హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని ఇంతవరకు మీరు ఎక్కడ చూడని ఎవరు చెప్పని చాలా మంచి ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఉండే ప్రతి పేరెంట్స్కి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలు నైట్ టైం ఈ విధంగా పక్క తడిపేస్తూ ఉంటారు కదండి. మనకి మార్నింగ్ లేచేసరికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ముఖ్యంగా మనకి ఈ సీజన్ అనేది కూడా చేంజ్ అయిపోయింది కాబట్టి 1-2 సార్లు కూడా పోసేస్తూ ఉంటారు. ఇలా చిన్నపిల్లలు పక్క తడిపేయకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం పిల్లలు పడుకునే ముందల చిన్న గ్లాస్తోనే నేను మీకు వీడియోలో కనిపించడం కొంచెం ఎక్కువ వాటర్ని అయితే తీసుకున్నానండి. మీరు ఇందులో సగం తీసుకుంటే సరిపోతుంది. గోరువెచ్చటి నీటిలోన కొంచెం అంటే కొంచెం పసుపు, అలాగే కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండండి. ఆ తరువాత చిన్న తేనెను కూడా యాడ్ చేసేసుకొని దీన్ని పిల్లలు పడుకునే ముందు దీన్ని రెగ్యులర్గా తాగించారనుకోండి, క్రమక్రమంగా ఈ పక్క తడిపే అలవాటు అనేది పోతుందండి. పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా డైలీ మీరు పట్టించి చూడండి. కొన్ని రోజుల్లోని పక్క తడపడం అనేది మానేస్తారండి. మీరు కావాలంటే ఇందులో తులసి ఆకు రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే పిల్లలకి కొన్ని హ్యాబిట్స్ అనేవి మనం ముందు నుంచి అలవాటు చేయాలండి. పడుకునేటప్పుడు ఖచ్చితంగా వాష్రూమ్ అనేది పూర్తయిన తర్వాత పడుకుని పెట్టాలండి. ఎవరైతే ఈ పక్క తడిపే అలవాటుతోటి ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా పిల్లలకి ఇలా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం అప్పుడప్పుడు ఉడియాలు కానీ అప్పడాలు కానీ వేపేటప్పుడు రెండు గరిటెలతోటి వేపుతూ ఉంటాం. ఒక్కొక్కసారి అప్పడాలు కూడా సరిగ్గా యాగవు, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తాయండి. ఇలా 2-3 గరిటెలు పెట్టి వేపుకునే పని లేకుండా ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోకుండా మనకి అప్పడాలు కానీ వడియాలు కానీ నీట్గా వేగాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్క్ స్పూన్ అనేది ఈ విధంగా అప్పడానికి పెట్టేసుకొని చక్కగా ఇలా మనము 2 గరిటెలు వాడే బదులు ఒక్క స్పూన్ తోటి అప్పడాలు అనేవి ఎన్నిటినైనా కూడా చాలా ఈజీగా అయితే మనము డీప్ ఫ్రై చేసేయచ్చండి. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. దీనివల్ల అందులో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా కళాయిలోకి వెళ్ళిపోతుందండి. అలాగే మనకి చుట్టుపక్కల అప్పడాలు కానీ వడియాలు కానీ అంతా కూడా ఈక్వల్గా వేగుతాయి అన్నమాట. దీనివల్ల మన శ్రమ కూడా తగ్గుతుందండి. ఖచ్చితంగా ఈసారి అప్పడాలు కానీ వడియాలు కానీ వేపేటప్పుడు సింపుల్గా ఇలా ఒక చిన్న స్పూన్తో మీ టైంని మనీని కూడా సేవ్ చేసుకోండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూడడం చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి. మనకి సీజన్ అనేది చేంజ్ అయిపోయి వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ టైంలో మనం అందరం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే గొంతు నొప్పి వచ్చేయడం, లేదంటే త్రో ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేసి దగ్గు జలుబుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. అసలు ఒక్కొక్కసారి మాట కూడా రాదు, అంత బొంగురుపోతుంది మనకు గొంతు అనేది. ఇలా గొంతు బొంగురు పోవాలి, దగ్గు జలుబు తగ్గాలి, బాడీలో ఇమ్యూనిటీ అనేది పెంచాలి అనుకున్నట్లయితే సింపుల్గా తమలపాకుని తీసుకోండి. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాసుడు వాటర్తో పాటు ఇలా ఒక బౌల్లో వేసుకొని చిన్న దాల్చిన ముక్క, అంటే దాల్చిన చెక్క అంటాం కదండి చిన్నమని, సో అది ఒక 4 లేదా 3 లవంగాలను కూడా వేసేసుకొని ఈ విధంగా చక్కగా బాయిల్ చేసేసుకోండి. స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మనం తాగడానికి వీలున్నట్టుగా మనం ఎలా అయితే తాగుతామో వేడి నీళ్ళు వేడివేడిగా, సో అదే విధంగా గ్లాసులోకి చక్కగా ఈ విధంగా స్టెయిన్ చేసుకొని మీరు 1-2 రోజులు ఇలా తాగి చూడండి. ఉదయం సాయంకాలము మీరు ఒక్కసారి తాగేసరికి మీకు 70-80% త్రో ఇన్ఫెక్షన్స్ అనేవి పోయి గొంతు బొంగురుగా ఉన్నా కూడా పోతుందండి. దగ్గు జలుబు పోతుంది. అలాగే బాడీలో ఇమ్యూనిటీ పెంచుతుందండి. వెయిట్ లాస్ అవ్వడానికి కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఉండే పేరెంట్స్కి టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం మార్కెట్లో దొరికే క్లేలు అనేవి కొంటూ ఉంటాం కదా. ఇందులో కెమికల్స్ అనేవి ఉంటాయి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా క్లేని ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ఒక బౌల్ తీసుకుని ఇందులో కొంచెం సాల్ట్, 2-3 స్పూన్ల వరకు కూడా వాటర్ వేసుకోండి. అలాగే ఖచ్చితంగా పిల్లలు ఉన్నారనుకోండి ఇటువంటి పెయింటింగ్ అనేవి ఉంటాయి కదండి, సో పెయింటింగ్ని అయితే వేసుకోండి. పెయింటింగ్ అనేది మీరు పూర్తిగా ఆప్షనల్ అండి. నేను ఇక్కడైతే మా పాప బ్లూ కలర్ అడిగిందని బ్లూ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు కూడా మైదా పిండిని వేసేసుకొని చక్కగా ఇలా పూర్తిగా మిక్స్ అయినంత వరకు కూడాను కొంచెం పౌడర్ని వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకున్నామంటే మనకి క్లే అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. నార్మల్గా మార్కెట్లో మనం కొనాలి అనుకున్నట్లయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే చాలా ఎక్కువ కెమికల్స్ అనేవి ఉంటాయండి. జస్ట్ కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసేసుకొని ఇలా మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ని తయారు చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత చక్కగా తయారు చేసుకోవచ్చు. అసలు చేతికి కూడా అంటుకోకుండా తయారు చేసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా నేను అప్పుడప్పుడు మా పాప క్లే అడిగింది అనుకోండి, అప్పటికప్పుడు ఎటువంటి కెమికల్స్ లేకుండా చక్కగా ఇలా చేసేస్తాను.
పిల్లలు ఆడుకున్న తర్వాత దీన్ని పడేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి ఖచ్చితంగా వాష్ చేయండి. ఎందువల్లంటే ఇందులో మనం కలర్ అనేది వాడాం కాబట్టి. ఐదో టిప్‌నైతే తెలుసుకుందాము. నార్మల్‌గా మనము నిమ్మకాయ అనేది జ్యూస్ తీసేసిన తర్వాత నిమ్మ తొక్కలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు నిమ్మ తొక్కలు పడేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారండి. ఈ కాలంలో మనకి ఎక్కువగా ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులనేవి వచ్చేసి ఇల్లు కూడా ఎండలనేవి ఎక్కక ముక్కంపులాగా వచ్చేస్తూ ఉంటాయి కదండీ! ఇలా ఇల్లు బ్యాడ్ స్మెల్ రాకుండా ఇంట్లో ఉండే దోమలు బయటకు పోవాలంటే నిమ్మ తొక్క చాలా బాగా యూజ్ అవుతుందండి. నేనిక్కడైతే ఆల్రెడీ వాడేసిన నిమ్మ తొక్కను తీసేసుకొని ఒక 2 లవంగాల్ని కచ్చాబెచ్చాగా దంచేసుకున్నాననమాట. ఆ తర్వాత లెమన్‌ని ఈ విధంగా బ్యాక్ సైడ్ మనము తిప్పుకోవాల్సి ఉంటుంది చిన్న ప్రమిదలాగా. మనకి నిమ్మ తొక్కలోన చాలా చాలా ఘాటు గుణాలనేవి ఉంటాయండి. సో, దీనివల్ల మనకేంటంటే దోమలు గాని, పురుగులు గాని అన్నీ చనిపోతాయనమాట. ఆ తరువాత కచ్చాబెచ్చాగా దంచేసిన లవంగాల్ని నిమ్మ తొక్కలో వేసుకొని కొంచెం పసుపుతో పాటు చిన్న కర్పూరాన్ని కూడాను చక్కగా ఇలా మీరు చిన్న పౌడర్‌లా తయారు చేసి వేసేసుకొని ఇందులో మీ దగ్గర ఉంటే వేప నూనె గాని, ఆవాల నూనె గాని ఏదైనా వేసేసుకోండి మీ ఇష్టం. ఆ తర్వాత చిన్న కాటన్ పెట్టేసుకొని ఈ విధంగా ఈ వర్షాకాలం అంతట్లో కూడాను రోజుకొక్కసారైనా దీన్ని వెలిగించారనుకోండి ఇంట్లోనే ముక్కంపు లాంటిది ఏమీ ఉండదు. ముఖ్యంగా వర్షానికి ఏంటంటే ఎక్కువగా రెక్క పురుగులు లాంటివి చిన్న చిన్న పురుగులనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! అవన్నీ చాలా ఈజీగా క్లియర్ అయిపోతాయి. ముఖ్యంగా ఇంట్లోనే ఉండే దోమలన్నీ కూడా పోతాయి. ఇంటి నిండా కూడా ఈ విధంగా చక్కగా తిప్పేసి ఒక దగ్గర పెట్టేసి చూడండి. ఇంట్లో బ్యాడ్ స్మెల్ పోతుంది. దోమలు కూడా క్లియర్ అయిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి రెగ్యులర్‌గా ఇంట్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలామంది నైట్ టైము పుల్కాలు గాని, చపాతీలు గాని చేసేసిన తర్వాత ఎంతో కొంత పిండి మిగిలితే దాన్ని ఈ విధంగా బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడతారు కదండీ! నెక్స్ట్ డే దాన్ని వాడదామని తీసేసరికి దీని పరిస్థితి అనేది ఈ విధంగా గట్టిగా రాయిలాగా అయిపోయి పూర్తిగా నల్లగా అయిపోతుందండి. దీంతో మనం చపాతీలు చేయలేం కాదు కదా! చేసినా కూడా గట్టిగా అయిపోతాయన్నమాట. అంటే అట్టల్లా అయిపోతాయి. దీంతోని మనం పూరీలు గాని, చపాతీలు గాని, పుల్కాలు గానిన్ని చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు జస్ట్ ఒక కుక్కర్ అనేది తీసుకొని అడుగున కొంచెం వాటర్‌ని పోసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్ అనేది పెట్టేసుకోండి. మీ దగ్గర స్టాండ్ ఉన్నా కూడా స్టాండ్ అనేది పెట్టుకోవచ్చనమాట. తరువాత ఒక బాక్స్ తీసుకొని ఇందులోన మనకి నల్లగా గట్టిగా అయిపోయిన పిండి అనేది ఉంటుంది కదా! దాన్ని పెట్టేసుకొని ఆవిరి అనేది లోనకి వెళ్ళకుండా కప్పు అనేది నీట్‌గా క్లోజ్ చేసేసుకొని మూత పెట్టేసి దీన్ని జస్ట్ ఒక్క నిమిషం పాటు కూడా స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆవిరి పట్టించేసిన తర్వాత పిండిని తీసి చూడండి. నార్మల్‌గా మనం పిండి అనేది అప్పటికప్పుడు కలిపితే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. ఇలా పిండిని కొంచెం వేడి చేయడం వల్ల మనం చేసే చపాతీలు కానీ, పుల్కాలు గాని పొంగుతూ చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. అలాగే ఎన్ని గంటలైనా కూడాను గట్టిపడిపోకుండా ఉంటాయి. చూసారు కదా పిండి అనేది ఎంత బాగా నానిపోయిందో. తరువాత పిండిని తీసి ఒక ప్లేట్‌లో వేసుకొని చేత్తోటి జస్ట్ అటు ఇటు కూడాను ఇలా నలిపామనుకోండి పిండి అనేది చాలా చాలా సాఫ్ట్‌గా తయారైపోతుందండి. అలాగే ఒక్కొక్కసారి మనము చపాతీ పిండి కలిపేటప్పుడు వెంటనే చపాతీలు గాని, పుల్కాలు గాని చేయవలసి వచ్చేటప్పుడు సరిగ్గా రావు కదండీ పొంగుతూ. అలాగే మనకి బాగా పొంగుతూ రావాలనుకునేటప్పుడు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అప్పటికప్పుడు పిండిని కలిపిన దాంతో కూడాను మనం హ్యాపీగా ఇలా పూరీలు కూడాను ఈ చిన్న మెథడ్‌లో చక్కగా వేసుకోవచ్చనమాట. నేనైతే మీకు వీడియోలో పూరీలైతే వేసి చూపిస్తున్నాను. చూసారు కదండీ! పూరీలనేవి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. ఇదే మెథడ్‌లోనే మీరైతే పుల్కాలు చేసిన పుల్కాలు పొంగుతూ వస్తాయి. చపాతీలు చేసిన చపాతీలు కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. అలాగే లాంగ్ టైమ్ మనం ఉంచేసినా కూడాను గట్టిపడిపోకుండా ఉంటాయి. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా ఏడో టిప్‌నైతే తెలుసుకుందాము. ఆడవారికి ఎంతో ఇష్టమైన మల్లెపూలనేవి ఎప్పుడు చూసినా కాస్ట్ అనేది ఉంటుందండి. ఈ శ్రావణ మాసంలో మరీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఒకవేళ మనము ఇవి తెచ్చుకున్న కూడాను ఇంటి నిండా కూడా ఈ స్మెల్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. స్టోర్ చేయాలనుకున్నట్లయితే 1, 2 పూటల కంటే ఇవి స్టోరేజ్ ఉండవు. ఇలా తక్కువ ఉండేటప్పుడు మనము కొనుక్కొని 10-20 రోజుల పాటు కూడాను ఈ స్మెల్ అంతా ఫ్రిడ్జ్ నిండా స్ప్రెడ్ అవ్వకుండా అలాగే నల్లబడిపోయి పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే సింపుల్‌గా ఇలా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఒక బాక్స్ తీసుకొని అడుగున ఈ విధంగా ఒక డిష్‌ను గాని, కాటన్ క్లాత్‌ని గాని వేసుకొని ఒక 2, 3 స్పూన్ల వరకు కూడా బియ్యాన్ని వేసేసుకొని ఇందులోన మనము స్టోర్ చేయవలసిన మల్లెపూలని ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టి చూడండి. ఈ స్మెల్ అంతా కూడాను ఫ్రిడ్జ్ నుండి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మీకు 10-15 రోజులైనా కూడాను ఫ్లవర్స్ అనేవి అస్సలు అంటే ఈ మల్లెపూలనేవి అస్సలు వాడిపోకుండా మనం కొనేటప్పుడు ఏ విధంగా తాజాగా కొన్నామో అదే విధంగా ఉంటాయండి. నేను ఆల్రెడీ ఇప్పటికే ఇది కొని 1 వీక్ అయితే అవుతుందన్నమాట. సో, అప్పుడు ఆ తర్వాత అయితే నేను మీకైతే చూపిస్తున్నాను. నా చేతిలో ఉండే మల్లెపూల దండ ఎంత ఫ్రెష్‌గా ఉందో చూసారు కదండీ! ఖచ్చితంగా ఈసారి మల్లెపూలను స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ ట్రిక్‌ని ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.